దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన అనుకూల సమయంలో ప్రతిరోజు మనం సదురుపరుచుకుని ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు మనము దేవుని వాక్యాన్ని వింటామే తప్ప హృదయంలో కూడా ఏది జ్ఞాపకం తెచ్చుకోలేము. ఇక్కడ ఒక మాట మీకు రోజు తెలియపరచని ఆశపడుతున్నాను. శ్రమల యందు ఆశీర్వాదము. ఎందుకంటే శ్రమల యందు ఆశీర్వాదం ఎలాగొస్తుంది అనుకుంటారు చాలామంది. శ్రమ వస్తే ఆశీర్వాదం వస్తుందా అంటారు. ఖచ్చితంగా నీవు మొదట శ్రమ పడితేనే ఆశీర్వాదం పొందుకుంటావు. మొదలు కష్టపడితేనే నీ కుటుంబాన్ని పోషించగలుగుతావు. అలాగే నువ్వు కుటుంబానికి అంత కష్టపడి నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, కష్టపడకుండా ఏది రాదు కదా. దేవుళ్ళు కూడా నీవు శ్రమ పడితేనే ఆశీర్వాదము పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట మనకు రాయబడుతుంది కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 మనం చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు వారి బిడ్డలను బుద్ధి చెప్పి వారిని సరైన వారికి నడిపిస్తే వారు ఏం చేస్తారండి? తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారి మార్గంలో నడుచుకుంటారు. దేవుడు కూడా మనం ఏం చేస్తాడు? గద్దిస్తున్నాడు. గద్దించి నువ్వు చేసేది మంచి పని కాదు, ఈ మార్గం మంచిది కాదు అని మనల్ని ఏం చేస్తున్నాడు? మన సరైన మార్గంలో జీవించకుండా తప్పిదం వెళ్ళిపోయాకో మనం గద్దిస్తూ ఉంటాడు. ఏడు నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు సరి చేసుకొని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అంటే మనల్ని ఒకసారి హెచ్చరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డలకి ఎలాగ బుద్ధి చెప్తున్నామో మనందరికీ తండ్రి ఏమండి ఆయన దేవుడు మనందరూ కూడా ఏం చెప్తున్నాడు? గద్దిస్తున్నాడు. నువ్వు సరైన నడక లేకపోతే, సరైన ఆలోచన లేకపోతే, సరైన మార్గం లేకపోతే ఈ మార్గంలోంచి నడమని చాలా చక్కగా దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ మనం చూద్దాం. యోబు 5వ అధ్యాయము 17-18 మనం చూస్తే 2 వచనాల్లో రాయబడిన మాట, దేవుడు గద్దించే మనుషులు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షకు తునేకరింపకము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు చాలా అమూల్య విషయాలు మనకు రాయబడుతున్నాయి. ఏంటి, మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏది అర్థమో కాదు. అవునా కాదండి? మనం గమనించాలి. ఏమిటి అంటే ఆలోచన కలిగి జీవించాలంటే కనుక దేవుడు అంటే గద్దించే మనుషుడు ధన్యుడు అంటే ఇదేంటండి? ఎవరైనా తిడితే వాడు ధన్యుడు అంట? చెప్పండి. ఎవరైనా తిడితే అని ఏలం చేస్తాడు. నీ తర్వాత తిట్టారు బాబు, నువ్వు ఎలాంటి వాడివి ఏంట్రా అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మనం పట్టుకున్నాడో, ఎప్పుడైతే మనం సరిగ్గా నడిపిస్తున్నాడో అప్పుడు మనం ధన్యులము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ఆ వాక్యంలో మనం ఉండాలి, వాక్యంలో నడవాలి, వాక్యంలో జీవించాలి. అంటే కనుక మనం ఈరోజు సరైన మార్గంలో ఉన్నామా లేదా సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ మార్గంలో వెళ్ళిపోతాం. అందుకే దేవుడు మనం పట్టుకుని గద్దించి ఇది నీకు మేలేది కాదు, నేను సరైన మార్గం నడిపిస్తాను, అప్పుడు నువ్వు ధన్యుడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ సర్వశక్తుడు కాబట్టి దేవుని శిక్షకు తునేకరింపకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుడు శిక్షకు మనం లోబడిపోకూడదండి. వాటికి మనము దేవుళ్ళందు శిక్ష మనం పడకూడదు. మనం ముందుగా తప్పిస్తున్నాడు కాబట్టి మనం ఉండాలి. అందుకే ఏమన్నా ఇక్కడ మరి చూడండి, ఆయనే గాయపరిచి గాయమును కట్టును, ఆయనే గాయము చేయను, ఆయనే చేతులు స్వస్థపరచును. దేవుడికి స్వస్థం. ఈరోజు అలా చేయకపోతే ఎవరైనా మాట అంటారా? ఏంటి, కొట్టేవాడైనా పెట్టేవాడు, గాయం పెట్టేవాడు, గాయం కట్టేవాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఈ మాట మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కొడతారు, పెడతారు, తిడతారు, పెడతారు. ఎందుకంటే కావాల్సిన ప్రతిదీ కూడా తల్లిదండ్రుల మార్గంలో ఇచ్చినప్పుడు కొద్ది మాటలు తిరిగితే మనం ఆలోచించకుండా నా తర్వాత తిట్టారా అని వెళ్ళిపోతావా? వెళ్ళం కదా. మన కోసమే తిట్టని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది లోకాసారంగా జీవిస్తారు, ఎవరి మాట లెక్క చేయరు, వారు ఎందుకు జీవిస్తారో తెలియదు. ఆఖరికి వారి జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత మనం తిరిగి వారు గృహ రావడం తప్పదు.
ఇప్పుడు కూడా మనం అంతే. ఈ లోకసారికి ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవించినా, ఎంతకాలం ఉన్నా కానీ దేవుని దగ్గరికి తప్పకుండా రావాల్సిందే. ఈ లోకంలో ఉన్నంచోపు నువ్వు ఈ లోకం వెళ్ళిపోయిన సమయంలో ఏదో సమయంలో ఆయన దగ్గరికి రావాలి, ఆయన గృహం చేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నాకు అవసరం లేదండి, నాకు అన్నీ బాగున్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఈరోజు ధనం ఉంది అని బలం ఉంది అని అనుకుంటే మనం ఏది సరిపోదు. అది ఎంతకాలము ఎంతకాలం రక్షించదు, ఎంతకాలం కాపాడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి వాక్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, మనం అందరం కూడా దేవుని సన్నిధిలోను దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉన్నామా లేదా అండి, వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని గమనించాలి. దేవుని పట్ల మన ప్రేమ కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఎలా నడచగలుగుతున్నామో అంటే కూడా శ్రమల యందును కొన్ని ఆశీర్వాదములు దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకంటే ఆయన గాయపరిచి గాయములు కడతాడు, ఆయనే గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపడుతుంది. ఈరోజు అలా చేయకపోతే ఈరోజు ఎవరు కూడా ఆయన మాట వినం అండి. ఈ రోజు కొన్ని శ్రమలు, కొంతమంది యాక్షన్ జరుగుతూ ఉంటాయి, మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఒక ముళ్ళు పెడతాడు కదండి, వారి జీవితంలో ముళ్ళు లేకుండా వారు మారు మనసు పొందలేరు. ఎందుకంటే గొప్ప సాక్ష్యమో తెలుసండి, మా జీవితంలో ఎన్నోసార్లు దేవుడు అంటే తెలియక మనం వెళ్ళిపోతున్నప్పుడు, అంటే ప్రమాదం నుంచి అంటే ప్రాణ అపరం తప్పించినప్పుడు నిజంగా సమయంలో ఎవరు గుర్తుకొస్తారండి? కొన్నిసార్లు ఎవరైనా చెప్పి నేను వినలేదు, ఆయన ఎన్నోసార్లు నన్ను సన్నిధి రమ్మని పిలిచినా ఒక సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎన్నోసార్లు గద్దించారు కానీ వినలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి కేవలము వారు చెప్పిన మాటలు వారి జ్ఞాపకం వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళని నమ్మకం కలుగుతుంది. మన మాటలు వ్యర్థము, దేవుని మాటలు వారి హృదయానికి వెళ్తూ ఉంటాయి, ఆయనే నడిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని పిల్లలు, అందుకే దేవుని వాక్యం అంటారు. కాబట్టి మనము ఈరోజు అన్ని దినములు దేవుని వాక్యానికి దేవుని మాటలకు లోపడ్డామా లేదా? ఎందుకంటే ఈరోజు గాయపడింది బాధపడకు, శ్రమ వచ్చిందని బాధపడకు, ఇబ్బందులను బాధపడకు, నీ కుటుంబంలోని కలహం కలుగుతున్న బాధపడకు. ఎందుకంటే వీటికి అన్నిటిని కూడా జయించుకోవడానికి ఇచ్చాడు. మనం ఎలాగ దాన్ని జయించాలి, ఎలాగ దాన్ని సరి చేసుకోవాలి, ఇది ఎలా మాట్లాడాలి, ఈరోజు మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక కుటుంబంలో కలహాములు కలుగుతూ ఉంటాయి, ఆ కలహాన్ని సరి చేసుకునేవాడే. ఈరోజు గమనించండి, ఎన్ని శ్రమలు వచ్చినా బాధ వచ్చినా మన కుటుంబంలోనే దేవుడితో సంబంధం చేసే తప్ప నువ్వు బయటికి వెళ్ళి పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంటి గుట్టు అండి, ఇంటి గుట్టు ఎక్కడ పెడతామని ఇదిలో పెట్టుకుంటాం. అందుకని చేనికి గట్టు ఉండాలి, ఇంటికి గుట్టు ఉండాలంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చేనికి గట్టు లేకపోతే నీళ్ళు ఉండదు, ఇంటికి గుట్టు లేకపోతే మన కుటుంబం అలరైపోతూ ఉంటుంది. ఎన్ని శ్రమలు ఎన్ని బాధ వచ్చినాయి ఏం చేయాలి? మనము చాలా జాగ్రత్తగా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి గాయములు పెట్టాడంటే ఈరోజు స్వస్థపరిచింది కనుక ఆయన చేతులు స్వస్థపరిచాయి. ఎందుకంటే అటువంటి ప్రమాదం నుంచి దేవుని తప్పించాడు, క్షేమంగా ఆరోగ్యం మరలా ఏం చేశాడని అది ఆశీర్వాదంతో మనల్ని నింపాడు. ప్రియదే, అందుకే అన్నాడు శ్రమలందు కొన్ని ఆశీర్వాదం మనకు పొందుకున్నాం. ఈ రోజు శ్రమ పడ్డాం, శ్రమ పడిన తర్వాతే రోజు మనం మేలు పొందుకున్నాం. నువ్వు కష్టపడ్డావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు. అదే కష్టం లేకుండా నీకు డబ్బులు ఇస్తారు ఎవరైనా? కూర్చోబెట్టి డబ్బులు ఎవరెవరు కదండి, ఎక్కడన్నా నువ్వు కష్టం చేయాలి. గంట చేసినా, 2 నెలలు చేసినా, రోజు చేసినా, నెలంతా చేసినా ఆ కష్టానికి ప్రతిఫలము వస్తుందా లేదా? నీ కుటుంబానికి అంత కష్టపడి ప్రతిఫలం తెచ్చుకున్నప్పుడు దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడాలి? దేవుని డబ్బు ధనం ఐశ్వర్యం అడుగుతున్నాడా? అడగట్లేదు కదండి. కొన్నిసార్లు నువ్వు ఇచ్చిన నీ కుటుంబాన్ని ఎలా సరి చేసుకోవాలి, నీ కుటుంబంలో ఎలా జీవించాలి, ఎలా నడవాలి అనే విషయాన్ని కూడా చక్కగా తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం నిత్యము అనుదినమును దేవుని మార్గంలో దేవుని స్థిరంతముగా ఉన్నామా లేదా, ఆయన మార్గంలో మనం నడుచుకున్నామా లేదా, ఈరోజు అటువంటి వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనము అనుదినమును కూడా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అని వాక్య ప్రకారంగా నడిచి మనం జీవించబడాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటామో, జీవించబడతామో, మన ఆత్మీయంగా ఉంటామో, అప్పుడే మన జీవితాలు కూడా సరైన మార్గం నడిపించగలుగుతాం. ప్రియ దేవుని పిల్లలు, అంతేకాని ప్రతి విషయంలో దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. ఈరోజు ఎవరైనా మన వాక్యము నిజంగా విన్న తర్వాత మన నా కోసమే అని ఎవరైతే అనుకుంటున్నారో నిజంగా వారు ధన్యులు. ఏమిటి మనిషిని బట్టి చెప్తున్నా, చాలామంది వాక్యం అంటారు, ఇందుకు అర్థం కాదు, ఇది నాకే చెప్పారు, నా కోసం వచ్చిందండి,
నన్ను చూసి ఎవరు మాట్లాడతారండి? దేవుని వాక్యం అండి. ఈ లోకసారి మాటలు కాదు ఇవి. ఆయన వాక్యం సత్యము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అవి మనం గ్రహించుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి వాక్యము, మన జీవితంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ప్రతిదీ కూడా మనకి నేర్పించబడుతుంది. శ్రమలో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సంతోషంగా ఉన్న, ఆనందంగా ఉన్న, ఏదైనా సరే ఈ వాక్యమే మన బలపరుస్తుంది. ఈ మాటలు మన హృదయానికి ఎత్తుకుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు అర్థం కాలేని మాటలు మాట్లాడి దేవుడికి దూరం అయిపోయారు. మనుషుల మీద కోపము దేవుడికి దూరం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అదే రీతికి ఎందుకు బ్రతుకుతారు అర్థం కాదు. దేవుని వాక్యం అంటారో తెలియదు. నిజమైన క్రైస్తవులు చెప్పుకుంటాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది రోజు ఈ లోకంలో ఉన్నారండి? వాళ్ళు మీరు ఏమంటున్నారు? దేవుని చెంతకు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళుతున్నారు అర్థమవుతుంది మనకి అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమైనా ఆలోచించాలి. మనుషుడు కోపం మీద దేవుడిని ఏం చేస్తాడు? దేవుడికి దూరం అయిపోతున్నాం. శ్రమలు, బాధ వచ్చినప్పుడు ఇబ్బంది దేవుడు అంటావు, నీకు ఆనందం సంతోషం అప్పుడు దేవుడు అవసరం లేదు మనకి. ప్రియ దేవుని, ఇలాగే మనం జీవిస్తున్నాం. ఇది ఎంతకాలము? ఇది ఎంతో కాలము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న సమయాన్ని ఆయన సన్నిధిలో గడుపు, ఉన్న అవకాశాన్ని ఆయనతో పంచుకో. ప్రియ దేవుని పిల్లలు, నీ సమయం సదుపరుచుకుని దేవుని వాక్యము రాయబడిన రీతిగానే ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి, ఆత్మంగా నడిపించబడాలి. ఈరోజు ఎంతమంది ప్రియ దేవుని అలా నడవాలని ఆశ కలిగి ఉన్నాం, జీవించగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మరి ఎప్పుడైతే ఈ వాక్యం మన జీవితంలో జీవించగలుగుతామో మనం అనుదినము ఏం చేసినాం? ఆ మాటలు మన హృదయంలో జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటాం. ప్రియ దేవుని పెట్టారా, అందుకే దేవుని నిత్యము అనుదినము మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నేను కొద్ది మాటలు చెప్తున్నా తప్ప ఎక్కువ అవసరం చూపించింది. ఎందుకంటే మనం చెప్పే తక్కువ సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎక్కువ మాటలు చెప్పిన ఎవరు వినడానికి ఇష్టపడరు ఈ రోజుల్లో. అలా ఉంది. ఎందుకంటే వాక్యం అంటే చాలామంది ఇష్టం లేని వారుగా ఉంటారు. అది వాక్యం మన హృదయం, మన జీవితం మారుస్తుందని అర్థం కాదు జనాలకి. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము మనము వేషధారంతో ఉన్నామన్నమాట. ఏదో చర్చికి వెళ్ళాలని సమయం వచ్చిందని వెళ్తాం రావడమే తప్ప అసలు మనల్ని ఏ ఆలోచన చెప్పండి? ఏదైనా మన జీవితం మార్చుకున్నామా? మన ద్వారా అనేక రక్షించబడ్డారా? మన ద్వారా ఏదైనా ఉపకారము చేసామా దేవుని పట్ల అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తి సాయం చేస్తే మనుషుడు ఆ విలువను మర్చిపోకుండా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. మరి దేవుడు మనకి ఎంత సాయం చేశాడు, ఎంత ఎలా మనకి ఇచ్చాడు అనేది ఒక్కసారి ఆలోచిస్తారా? దాన్ని ఎవరు కూడా ఆలోచించరు. ప్రియ దేవుడు, అందుకే దేవుడు అని ప్రతి విషయంలో ఆయన మాటలు నిత్యము కలిగి ఉండి మనం జీవించబడాలి, ఆత్మీయంగా నడవాలండి. ఎప్పుడైతే మనం నడుస్తామో అని అంటున్నాడు కదండి, ఆయన గాయపరుచును, గాయములు కట్టేవాడు, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరుచును. చూడండి, ఆయన ఏం చేస్తారండి? నిన్ను పడేస్తారు శ్రమల్లో, బాధ అనుభవించావు, వెళ్ళి ఆ శ్రమ అనిపించుకున్నాం, మళ్ళీ నేను స్వస్థపరిచి ఏం చేయడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక జీవితాన్ని బట్టి దేవుడు ప్రతి విషయంలో మాట్లాడింది ఏంటంటే శ్రమల్లోనూ శిక్షించుట. అంటే శ్రమల్లో చాలామంది ఇప్పుడు ఎవరన్నా నీ తోడు సహోదరు ఇచ్చారనుకో ఏమంటారు? బాధలు ఏం చేయాలి? అయ్యో అంటారు. అదంటే మనకేం ప్రతిఫలం చెప్పండి? నేను చూసి బాధపడక నేను నీ బాధ ఉన్నప్పుడు నీకు సహాయం చేసే వ్యక్తి కావాలి. నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు నీ తోడుగా ఉన్న వ్యక్తి కావాలండి. నేను ఉన్నాను అంటే ఎవరున్నారని? నా యేసయ్య ఉన్నాడు. ప్రతి ఒక్కరికి నీవు శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా నీ వెంట ఉండేవాడు ఆయనే. లోకం మనం అనుకుంటాం ఎంతోమందిని ఉన్నారు, నా బంధువులు, ఇరుగుపోరు వారు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఆఖరికి ఎవరు మనతో రారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక యాత్రగా మనం ఉన్నాం, యాత్రగా వచ్చాం, ముగించుకుని వెళ్ళిపోయే సమయంలో ఎవరిని వస్తారా? ఎవరో రారు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోవాలి మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చేస్తున్నాం కాబట్టి మనము అనుదినమును కూడా ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సమస్య వచ్చిందంటే, ఆ శ్రమలు వచ్చిందంటే దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఆలోచన చేయాలి. దాన్ని పెద్ద చేయకూడదండి. ఎవరికో చెప్పుకోండి, నీ ఇంటి గుట్టు బయట పెట్టుకుని అలర చేసుకునే కన్నా ఇంట్లోని ప్రార్థించిన ప్రభు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకో, ఎలా సమాధానం కావాలి, ఎలా ఏ రీతిగా చేసుకోవాలి అనే ఆలోచన మన మధ్యన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆలోచన కలిగి నడుచుకుంటామో, ఆలోచనగా జీవించబడతామో ఆత్మీయంగా మనము బలపరిచే వారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నువ్వు నిత్యము అనుదినమును
దేవుని మార్గంలో దేవుని స్థిరంతముగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లరా, మనం అనుదినమును ఆయన మాటలు ఏం చేయాలంటే జ్ఞాపకం తెచ్చుకుని ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉన్నామా, వాక్య ప్రకారంగా నడుస్తున్నామా, వాక్యాసారంగా మనం జీవించబడుతున్నామా, కొన్నిసార్లు మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యము అని దినము ఆయన మార్గంలో స్థిరంతముగా ఉన్నట్టే కదా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు కాబట్టి మనం ఆయన గద్దింపు లోపడతాం. ఈ రోజుకు నా కొరకైనా మీ వాక్యం ఉంది, నన్నే గద్దిస్తున్నాను, నా కొరకు వచ్చిందేమో అనే భావంతో కలిగి నువ్వు నడిచినట్లు కనుక ఆ వాక్యం నీకు అర్థమవుతుంది. అప్పుడు మన జీవితాలు మారుతాయి, ఆలోచన మారుతుంది. ప్రతి పనులు ఏది చేయాలన్నా ఈ శ్రమ నుంచి మనం ఎలా విడుదల పొందుతాము దేవుని వాక్యం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అటువంటి వాక్యంలో మనం కలిగి వాక్యపరంగా నడుచుకుని మన నిత్య జీవములు మనం కలిగి మనము నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, మనం ప్రతి దినమును ఉన్న సమయాన్ని మర్చిపోకుండా అన్ని దినమును మనం బైబిల్ చదువుతూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనుసరించుకుంటూ ఆ వాక్యాన్ని అవరు వేసుకుంటూ హృదయాన్ని భద్రపరుచుకుని అనేకులుగా ఈ మాటలు మరి చెప్పబడుతూ ప్రియ దేవుని బిడ్డల వాక్యం ఉన్న మాటలను గుర్తు చేసుకుని మన జీవితంలో మనం ఫలింపచ్చే వ్యక్తులుగా ఉన్నామో లేదా ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే అలా సరి చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఏంటి మనం పని చేస్తే ఏం చేస్తామండి, చెమట వస్తున్నాం, స్నానం చేస్తాం. మరి నువ్వు శుభ్రం చేసుకున్నప్పుడు నీ హృదయం శుభ్రం చేసుకోలేవా? శరీరానికి ఇంత చెమట కొంప వచ్చినప్పుడు మరి నీ హృదయం ఎంత కొంప వస్తుంది చెప్పండి? మన జీవితం అదే కదా. అందుకని మన ప్రతిదినం సరి చేసుకుని ఆయన మార్గంలో మనందరం స్థిరంతముగా వాక్య ప్రకారంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు కొద్ది వాక్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాశ్వర కారణభూతుడు, జీవాధిపతి దేవ, దయగల తండ్రి, నీ కృపలో నీ ఆత్మలో వర్తల చేయండి ప్రభా. నీ కూడి వచ్చిన బిడ్డలు బట్టి, వారి కుటుంబాలు బట్టి, వారు చేస్తున్న పని బట్టి బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కష్టానికి ప్రతిబంధ దయచేయండి. నీ కృపతో బలపరచండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, విరుకులు, శోధనలు తొలగించండి. నీ కృపతో బలపరచండి. నేను ఏ బిడ్డ ఏ బలహీనన్నారో, ఏ శ్రమలో ఉన్నారు ప్రభు, సమస్తను వెరుగున్న దేవుడు ప్రభా. నీ వాక్యాన్ని బట్టి ప్రభా శ్రమలు ఎందుకు కొన్ని ఆశీర్వాదములు ఇస్తామని చదివించండి ప్రభా. శ్రమలో ఇబ్బందులు, విరుకులు, శోధనలు తొలగించి నామానికి మహిమ దేవునికరంగాను మేలుకరంగా నడిపిస్తా నమ్ముచున్నాం ప్రభా. నమ్మిన సమస్తము సహజం. అటువంటి దేవుని కృప కాపుదలు నిత్యము అనుదినము ప్రతిబడి కనిపించి నీ మార్క్స్ తెలపడానికి నీ నామానికి మహిమయు ఘనత ప్రభావం ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డకి కుటుంబానికి దేవునికి నడిపించండి. భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు దయచేసి పరిశుద్ధులని కొందములు ప్రభా. నీ వాక్యం విని ఆ వినగల మనసు మాకు దయచేసి ప్రభా, విని గ్రహించే మనసు బిడ్డలు దయచేసి మరి ఈ వాక్యము హృదయపూర్వకంగా మరి అనేకులుగా నేను ప్రభా గ్రహించుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని నీ నామానికి మహిమయు ఘనత ప్రభావం బిడ్డకి కుటుంబానికి మేలుకరంగా నడిపించమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈ పరిశుద్ధ హంజల సహవాసమును కూడి వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.